లోక్సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్లోకి చేరికల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హస్తం కండవా కప్పుకోగా బీఆర్ఎస్ కీలక నేతలు కె కేశవరావు, కడియం శ్రీహరి తమ కుమార్తెలతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కె కేశవరావు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి రేవంత్తో భేటీ అయ్యారు. సోనియా గాంధీ ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు. సీఎంతో భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ గురించి బీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ ఆలోచించిందన్నారు. బాగారెడ్డి చైర్మన్గా కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు. రాజీనామా చేస్తామని 42 మంది ఎమ్మెల్యేలు ఆనాడే సోనియాకు లేఖ రాసినట్టు వెల్లడించారు. శ్రీనివాస్ యాదవ్ ఈజ్ అ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ. ఇట్లాంటి వాళ్ళు ఎదురుగా పెట్టి మనం పార్టీ నడిపిస్తే బాగుంటుండేనేమో అని బాగా ఐ హావ్ నో రైట్ టు టాక్ నౌ. ఇది అప్పటికి నేను చెప్పినా లేదు. బట్ ఐ ఫీల్ బికాస్ ఐఎమ్ షేరింగ్ మై వ్యూస్ విత్ జర్నలిస్ట్ ఫ్రెండ్, ఐఎమ్ షేరింగ్ దేర్ ఆర్ ఫ్యూ ఫెయిలింగ్స్. నేను బ్లడర్స్ అన్నా తప్పులు చేసి అన్నాను. నేను ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బీఆర్ఎస్. కొన్ని ఫెయిలింగ్స్ పై కరెక్ట్ చేసుకుంటారు, చేసుకోలేకుండా ఇప్పుడు ఇది చెప్పిన. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత 13 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 years, డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరకు వస్తున్నాను కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెడుతున్నాను? ఏడాది పెడుతాను, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెడుతున్నాను. నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నా. నాకేం రేపు కేసీఆర్కి వచ్చి మాట్లాడే అవసరం లేకుండా, కానీ ఒక మర్యాద, ఒక పాలిటిక్స్ ఉంది. కాబట్టి టైం వచ్చింది. ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. గర్ వాపసి అంటారు. సో ఐ హావ్ డిసైడెడ్ టు గో బ్యాక్, గర్ వాపసి చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాను. నిన్న కేసీఆర్ గారితో కలవడం జరిగింది కదా. కలిసినప్పుడు ఆయన న్యాచురల్లీ కొంచెం బాధ ఉంది, కానీ హీ హెస్ రెస్పెక్టెడ్ మీ వెరీ మచ్. హీ హెస్ డిస్కస్ విత్ మీ. కొన్నిసార్లు ఆగితే బాగుండేదేమో అని ఆయన వ్యూ ఉన్నది. అందుగురించే నేను నిన్న అనౌన్స్ చేయలేదు. I have told CM today, I met him because I rang him up. He said, Deepa Munshi గురించి ఫోన్ చేస్తా,